హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూసేస్తాను. మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళికాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి, ఓకేనా. అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా. సో ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఈ డేట్లో మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం, ఓకేనా. సో నేను కార్డ్స్ అనేది షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని మీరు 3 to 5 టైమ్స్ అనుకోండి, ఓకేనా. తనతో ఉన్న గుడ్ మెమరీస్ తలుచుకోండి, ఓకే. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు క్లారిఫై చేయండి యూనివర్స్. మా వ్యూయర్స్ గురించి వారి పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వారి మైండ్లో వీరి మీద ఎలాంటి ఉద్దేశం ఉంది, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, తను ఏం దాచిపెడుతున్నారు, ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఏ టైప్స్ వర్డ్స్ అండి కనిపిస్తున్నాయా? ఓకే. స్టార్, ద ఎంపరర్, డెత్. అన్ని మేజర్ అక్కనా. బ్యూటిఫుల్. నైట్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, జస్టిస్, టూ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ వ్యాండ్స్ అండి, ఓకే. మీకు కనిపించడం లేదు అంటే నేను చూపించి క్లారిఫికేషన్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 4 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. నేను దీనికి క్లారిఫికేషన్ కూడా చేస్తాను. థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని చూద్దాం ఫస్ట్, ఓకేనా. మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ద హర్మిట్, టెన్ ఆఫ్ స్వార్డ్స్, ద ఎంపరర్. ఇక్కడ కూడా ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, నైన్ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ అండి. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ఫూల్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఈ పర్సన్ మీ మీద తను ఏంటంటే తను మిమ్మల్ని చూడగానే తన లైఫ్ పార్ట్నర్లో ఉన్న క్వాలిటీస్ అన్ని ఈ పర్సన్కి మీ దగ్గర కనిపించింది. మీలో ఆ క్వాలిటీస్ అనేది ఉన్నాయండి. తన వైఫ్ మెటీరియల్, తన హస్బెండ్ మెటీరియల్ ఈ పర్సన్ మిమ్మల్ని అనుకున్నారనమాట. సో మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నారు పర్సన్, మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనుకున్నారు. మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారా, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నారు పర్సన్. కానీ ఇద్దరి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్, మేబీ వేరే వేరే డిఫరెంట్ క్యాస్ట్ ఉండడం, లేదా సొసైటీ, మీ పర్సన్ తను తన లైఫ్లో సొసైటీ గురించి ఆలోచించడము,
తన ఫ్యామిలీ గురించి ఆలోచించడము. అండ్ అలాగే ఈ పర్సన్ తను ఫినాన్షియల్‌గా చాలా లో ఉన్నారనమాట మీకంటే. ఓకే. మీకంటే ఈ పర్సన్ ఫినాన్షియల్‌గా లో ఉండడం వలన ఈ పర్సన్ తను వేరే పర్సన్‌ని కూడా చూస్ చేసుకొని ఉంటారండి. మిమ్మల్ని ఈ పర్సన్ తన వైఫ్ అండ్ హస్బెండ్ మెటీరియల్ అనుకున్నారు. అలాగే ఈ పర్సన్ అలాగే ఇక్కడ బెనిఫిట్స్ అంటే కొన్ని బెనిఫిట్స్ అనేది పర్సన్ ఆశించారు మీ వైపు నుంచి. ఓకే. కానీ మీరు అంత ఇచ్చుకునే పరిస్థితి మీకు లేకపోయి ఉండొచ్చండి. ఓకేనా? సో, ఈ పర్సన్ ఇప్పుడు స్టక్ అయిపోయి ఉన్నారు. తనకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు మీ విషయంలో. సో, తను ముందడుగు వేయాలా? వెనకడుగు వేయాలా? తనకు అర్థం కావడం లేదనమాట. కానీ మీ మీద ఈ పర్సన్‌కి ఫ్యాషన్ ఉంది. మీరు చాలా అందమైన వారు, చాలా రొమాంటిక్ పర్సన్. సో, మీరు ఏంటిది అని ఈ పర్సన్‌కి క్లారిటీ అయితే ఉందండి. ఓకే. మీరు చాలా అందమైన వారు, చాలా మంచివారు. అండ్ మీరు చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటారనమాట. చాలా బాగుంటారనమాట. అండ్ మీలో లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అండ్ చాలా అందమైన వారు కూడా మీరు. ఓకే. సో, ఈ పర్సన్‌కి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ మళ్ళీ ఈ పర్సన్ మీతో ఉన్న ఈ కనెక్షన్‌ని తను బ్యాలెన్స్ చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. సో, తను ఏంటంటే మీ పర్సన్ కొంచెం ఈగో చూపిస్తారండి. ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్ ఈగో చూపిస్తారనమాట. ఓకే. ఈగో అండ్ సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు ఈ పర్సన్. తన వర్క్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. లాస్ట్ ప్రయారిటీ అనేది మీకిస్తారనమాట. ఓకే. ఇప్పుడు ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే ఈ పర్సన్ ఇక్కడ మళ్ళీ ఏదో రీయూనియన్ చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. మళ్ళీ పర్సన్ మీ లైఫ్‌లో రావాలి అనుకుంటున్నారనమాట. మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఇక్కడ మనీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. లేదా వేరే అదర్ కనెక్షన్ గూడా ఉండొచ్చనమాట. ఓకే. ఆహ్ ఏదో లీగల్ ఇష్యూ లాంటిది కనిపిస్తుందండి మీకు మీ పర్సన్‌కి మధ్యలో. ఓకే. ఇక్కడ కొంతమందికి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డివోర్స్ ఆర్ ప్రాపర్టీ మనీకి సంబంధించి ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ లాంటిది ఏదో ఉంది. అండ్ కోర్ట్ కేసెస్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకేనా? సో, కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం జరిగింది. అండ్ వేరే పర్సన్‌ని తను సెలెక్ట్ చేసుకోవడం లాంటిది ఏదో జరిగిందండి. మేబీ మీరు మీ పర్సన్ మీద చాలా కోపంగా ఉన్నారు. చాలా సీరియస్‌గా అండ్ ఈ పర్సన్ మీద ఊరికనే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం గానీ, అంటే తనని మీరు అనుమానిస్తున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. సో, ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదు, లెక్క చేయడం లేదు, తన లైఫ్‌లో వేరే వారు ఉన్నారు అని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో, అప్పుడు ఈ పర్సన్‌కి మీ మీద కోపంతోని ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తను మీ వైపు నుంచి ఎప్పుడూ ప్రేమ అనేది ఆశిస్తారు. కానీ ఈ పర్సన్ మీకు ఇవ్వరనమాట. ఓకే. అలాంటిది ఏదో చూపిస్తుందండి. ఓకే. సో, మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీ గురించి పర్సన్ 24/7 ఆలోచిస్తున్నారండి. ఓకే. మేబీ మీకిద్దరికి ఏదైతే సెపరేషన్ అనేది ఏర్పడిందో, దాని గురించే ఈ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ పర్సన్ మీకేదో కాంటాక్ట్ అవ్వాలి. అండ్ మళ్ళీ ఈ పర్సన్ లైఫ్‌లో ఏదో సిట్యుయేషన్ నడుస్తుందండి. మీ పర్సన్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌లో ఉన్నారా? లేదా సింగిల్ అయితే తను థర్డ్ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకున్నారా? ఏదైనా ఉండనివ్వండి. ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీతో మాట్లాడాలి. ఈ రిలేషన్‌ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది కూడా ఈ పర్సన్ ఇవ్వాలి అనుకుంటున్నారండి. వెయిట్ చేస్తున్నారు. మంచి టైం కోసం కావచ్చు, లేదా అతను కొంచెం ఎఫర్ట్స్ పెడితే బావుంటుంది. అండ్ అనవసరంగా అర్ధంతరంగా ఈ పర్సన్‌ని దూరం చేసుకున్నాను ఆలోచించకుండా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ తనలో చాలా ఇమ్మెచ్యూరిటీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ పేజ్ అండ్ పేజ్. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. తనకి బెనిఫిట్స్ ఎప్పుడైతే వస్తుందో మీ సైడ్ నుంచి వెంటనే అలా చిటికేస్తే అలా వచ్చేస్తారనమాట. అండ్ మేబీ పర్సన్ తన ఇమ్మెచ్యూరిటీ తనమైతే కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుందండి. ఓకే. ఈ పర్సన్‌కి మీలో కోపం ఉంటుంది. అలాగే మీలో లవ్ కూడా కనిపిస్తుంది. కానీ పర్సన్ మీరు పంచే ప్రేమని తను ఎక్కువగా గుర్తించుకోరు. మీరెప్పుడైతే ఈ పర్సన్ మీద కోపం చూపిస్తారో, అంటే తను మిమ్మల్ని కేర్ చేయడం లేదు, మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అనే బాధ వలన మీరు చూపిస్తారు కోపం. సరిగ్గా ఈ పర్సన్ మీతో మాట్లాడడం లేదు, మీకు టైం అనేది కేటాయించడం లేదు అని మీకు కోపమొస్తుంది. ఓకేనా? సో, ఈ పర్సన్ ఏంటంటే ఆ కోపాన్ని మాత్రమే గుర్తుకు పెట్టుకుంటున్నారు గానీ, మీరు చూపించే ప్రేమ అనేది పర్సన్‌కి అర్థం కావడం లేదండి. ఓకే. సో, తన మనసులో మీ మీద ఈ విధంగా ఫీలింగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ పర్సన్ తనకి ఏదో విషయంగా చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి పర్సన్‌కి. అండ్ తనకి హెల్త్ ప్రాబ్లమ్ గూడా ఉంది ఈ పర్సన్‌కి. అండ్ సొసైటీ గురించి కూడా ఈ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారు.
అంటే ఈ పర్సన్ మీతో ఉండాలి అని ఉంటుంది. కానీ పర్సన్ ఏంటంటే వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, ఎవరైనా ఏదైనా తన గురించి బ్యాడ్‌గా మాట్లాడుకుంటారేమో అనేది ఈ పర్సన్‌కనమాట. ఓకే. అలాంటి వాటి వల్లనే ఈ పర్సన్ మీతో కావాలనే తను గొడవ పెట్టుకోవడం గానీ, కావాలనే మిమ్మల్ని దూరం పెట్టడం గానీ, అలాంటిది ఏదో జరిగిందండి. కానీ మీ మీద ఈ పర్సన్‌కి ఫ్యాషన్ అయితే ఉందనమాట. ఓకే. చాలా ఫ్యాషన్ ఉంది. ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి. మళ్ళీ అతి తొందరలో ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారనమాట. మళ్ళీ పర్సన్ మీకు అతి తొందరలో ఈ పర్సన్ వైపు నుంచి మీకు ప్రపోజల్ లాంటిది ఏదో రావచ్చండి. ఓకే. లేదా ఈ పర్సన్ అనుకోకుండా ఏదో ఒక విధంగా ఈ పర్సన్ మీకు కనిపించడం అయితే జరుగుతుందనమాట. ఓకే. సో, ఇది మీ పర్సన్ మీ గురించి ఫీల్ అవుతున్నారు. అండ్ అలాగే మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, థర్డ్ పర్సన్‌కి, మీ పర్సన్‌కి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయితే ఉంది. అండ్ వారిద్దరి మధ్యలో ఇక్కడ ఫ్యాషన్ ఉంది. అండ్ లవ్ గూడా ఉందండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, మీ విషయంలో చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించారండి. తను మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వలేదు. మీ వైపు నుంచి పర్సన్ ఎప్పుడు బెనిఫిట్స్ మాత్రమే ఆశించారు. కానీ తను ఎప్పుడు ప్రాక్టికల్‌గానే ఆలోచించారు. ఎమోషనల్లీ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వలేదు. ఎప్పుడు మీ సైడ్ నుంచి తను ప్రేమను పొందడం గానీ, తిరిగి ఇవ్వడం ఈ పర్సన్‌కి తెలీదు. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ మీద ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టారు. థర్డ్ పర్సన్ ఈ పర్సన్‌ని అర్థం చేసుకోవడం లేదనుకుంటున్నారు. థర్డ్ పర్సన్ ఈ పర్సన్‌తో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ మెయింటైన్ చేస్తున్నారు. సో, ఈ పర్సన్ వారి పట్టనట్టుగా ఉంటున్నారు థర్డ్ పర్సన్. సో, దానికి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. నేను ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను, ఇంత బాగా చూసుకుంటున్నాను. గానీ పర్సన్ నన్నెందుకు కేర్ చేయడం లేదు, నన్నెందుకు పట్టించుకోవడం లేదు, నన్ను పట్టనట్టుగా ఎందుకుంటున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అంటే తనలో తనే ఈ పర్సన్ కుమిలిపోతున్నారండి. బయట చెప్పలేకపోతున్నారు. కానీ పర్సన్ తనలో తనే చాలా కుమిలిపోతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ తను ఆ బాధ అనేది తట్టుకోలేక మేబీ ఇక్కడ కొంతమందికి మిమ్మల్ని కూడా దూరం పెట్టేసి ఉంటారు ఈ పర్సన్. అండ్ థర్డ్ పర్సన్ కూడా తనని సరిగ్గా కేర్ చేయడం లేదు. అండ్ వారి వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని ఉంటే ఈ పర్సన్ వారు కూడా ఈ పర్సన్‌ని పట్టించుకోవడం లేదు కదా! సో, కాబట్టి ఈ పర్సన్ చూడండి తను సరిగ్గా ఫుడ్ తీసుకోవడం లేదు. అండ్ డ్రింకింగ్ చేయడము, ఎక్కడో పడిపోవడం గానీ, లేదా తను ఒంటరిగానే బయటికి వెళ్ళిపోవడము, డ్రింక్ చేయడము. అండ్ ఇక్కడ ఫీమేలే చూస్తున్నారా? సో, మీకు ఈ పర్సన్ గురించి ఆలోచించి మీకు నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ అండ్ మీ ఒంట్లో అసలు శక్తే లేదు అన్నట్టుగా మీరు బతుకుతా ఉండొచ్చండి. ఓకేనా? సో, చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ అనేది చూపిస్తుంది. ఓకే. చాలా బాధపడుతున్నారండి. ఇక్కడ ఒక పర్సన్‌కి చూడండి తన వీప్‌కి ఇక్కడ 10 ఖడ్గాలనేది కుచ్చుకొని ఉన్నాయన్నమాట. అంత పెయిన్ అనేది మీరు తీసుకుంటున్నారన్నమాట. మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో సో, మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే, మీ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో అంత పెయిన్ అనేది తీసుకుంటున్నారనమాట. చాలా బాధపడుతున్నారండి తను. తను ఉన్నారా? లేరా? అన్నట్టుగా గూడా తన గురించి ఆలోచించేవారు లేరు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ కారణం అండి సొసైటీ గురించి ఆలోచించి అక్కడ ఉండడం లాంటిది ఏదో జరుగుతుందనమాట. ఓకే. సొసైటీ గురించి ఆలోచించి అక్కడ ఉన్నారు ఈ పర్సన్. అండ్ వారిని చూస్ చేసుకోవడం లాంటిది ఏదో జరిగిందనమాట. ఓకే. సో, తనలో తను చాలా కుమిలిపోతున్నారు. చాలా బాధపడుతున్నారు. కానీ సొసైటీ గురించి తప్పదు అన్నట్టుగా ఈ పర్సన్ ఉంటున్నారనమాట. అండ్ చాలా గిల్టీ‌గా కూడా ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ నాకు సరైన పర్సన్ కాదేమో! నాకు రైట్ పర్సన్ ఈ పర్సన్ కాదేమో! అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా బాధపడుతున్నారండి తను. ఇక్కడ స్టక్ అయిపోయారు. తనకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కికేస్తున్నారు ఈ పర్సన్. అంటే చూడండి ఈ పర్సన్ థర్డ్ పర్సన్‌తో తనకి హ్యాపీ రిలేషన్ లేదు. చాలా కుమిలిపోతున్నారు. చాలా బాధపడుతున్నారు. తను మాత్రం ఇక్కడ చాలా లవ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేశారండి. ఈ లవ్ అనేది ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ వారిద్దరి మధ్య హ్యాపీ రిలేషన్ అయితే లేదనమాట. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, మనస్పర్ధలు అలాంటిది ఏదో జరుగుతుందనమాట ఈ పర్సన్ లైఫ్‌లో. సో, తను చాలా ఎక్స్‌పెక్ట్ చేసినట్టున్నారు. నా లైఫ్‌లో నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఈ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకుంటే నాకు అన్ని విధాలుగా బెనిఫిట్స్ ఉంటుంది. అన్ని విధాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ నేను ఒక సింహంలాగా, ఒక పులిలాగా నేను బతకొచ్చు అని పర్సన్ అనుకున్నారు. కానీ తనకి వ్యతిరేకంగా అక్కడ ఉండడం అన్నమాట. ఓకే. తను అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకో విధంగా అన్నమాట. తన లైఫ్ ఇప్పుడు తన ధైర్యం కోల్పోయారు. తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు.
చాలా పరధ్యానంలో ఉన్నారు పర్సన్. తను ఒక మహారాజులాగా, ఒక మహారాణిలాగా అక్కడ బతుకుతాను అని అనుకుని పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు తను చాలా బాధపడుతున్నారనమాట. ఈ లవ్‌ని తను వద్దనుకున్నారు. కానీ తన లైఫ్ మిమ్మల్ని వద్దనుకున్న తర్వాత తన లైఫ్‌ని హ్యాపీగుందా? లేదు కదా! చాలా బాధపడుతున్నారనమాట. ఓకే. మానసికంగా ఈ పర్సన్ కుమిలిపోతున్నారండి. తను ఎక్స్‌పెక్ట్ చేసిన జీవితం అనేది ఈ పర్సన్‌కి లేదు. థర్డ్ పర్సన్‌తోనే లైఫ్ కావాలి. థర్డ్ పర్సనే కావాలి. థర్డ్ పర్సన్ లేకపోతే నేను ఉండలేరు. అండ్ థర్డ్ పర్సన్ విషయంలో తను మేబీ తనని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఒక రాజులాగా, ఒక రాణిలాగా అలా బతకచ్చు అని ఈ పర్సన్ అనుకున్నారనమాట. వారి గురించే కదా ఈ పర్సన్ మేబీ ఇక్కడ మీ ఇద్దరికి చాలా ప్రాబ్లమ్స్, లీగల్ ఇష్యూ లాంటిది, గొడవలు మీతో కావాలనే ఈ పర్సన్ గొడవ పెట్టుకొని మిమ్మల్ని దూరం చేయాలి అనే ఇంటెన్షనల్‌గా తను ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టారండి. థర్డ్ పర్సన్ గురించి. ఓకే. కానీ ఈరోజు ఈ పర్సన్ తను మానసికంగా చాలా బాధపడుతున్నారనమాట. తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. చాలా సఫర్ అవుతున్నారు ఈ పర్సన్. చాలా కుమిలిపోతున్నారండి పర్సన్. తనకి ఎటువైపు వెళ్ళాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్‌కి. తను బందీ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా ఒకవేళ థర్డ్ పర్సన్ మ్యారేజ్ కూడా చేసుకుని ఉంటే ఇంక ఎలా బయటకు రావాలి? నేనిక్కడ బందీ అయిపోయాను. నా జీవితం ఇంకా అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది అని తను అనుకుంటున్నారనమాట. ఇక్కడ చూడండి తనకి 2 చేతులు, తన కళ్ళకి గంతలు కట్టేసి ఉన్నారనమాట. గంతలు కట్టేస్తే ఈ పర్సన్ తనకి ఎటు వెళ్ళాలో తెలీదు గదా! చేతులు గూడా కట్టేస్తే ఈ పర్సన్ తను ఎలాంటి వర్క్ కూడా చేసుకోలేరు. కానీ ముందుకి నడవాలి. కాలైతే కట్టేయలేదు. కానీ తను అలా నడిస్తే తను ఎలాంటి ప్రాబ్లమ్ తను ఎదుర్కొంటారో తెలీదు గదా! ముందు గొయ్యి ఉండొచ్చు, నొయ్యి ఉండొచ్చు తెలీదు గదా! సో, అదే పర్సన్ అనుకుంటున్నారనమాట. ఏమి తెలియని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు. ఏమి అర్థం కాని పరిస్థితి ఈ పర్సన్ ఎదుర్కొంటున్నారండి. ఓకే. సో, ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ కూడా నేను చూసేస్తానండి. ఇక్కడ రాసులంటే మేషం, సింహం, ధనుసు రాశి ఉంది. అండ్ వృషభం, కన్య, మకర రాశి. అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి. మిథునం, తుల, కుంభరాశి. అన్ని రాశుల వారు కవర్ అయ్యారండి. ఓకే. హ్యాపీగా రీడింగ్ అయితే మీరు చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎనర్జీస్ అనేది చూద్దాం. ఓకేనా? ఎవరి ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? చాలా అబ్సెసివ్‌గా ఉన్నారండి. ఇంత అబ్సెసివ్‌గా ఉండడానికి మెయిన్ కారణం తనని ఎవరు పట్టించుకోవడం లేదు. మీరు పట్టించుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ ఒక డెవిల్ ఎనర్జీలో ఉన్నారండి. అంటే చూడండి ఇది కొంతమందికి మీ పర్సన్ వస్తారు. అండ్ కొంతమందికి మీరంటే పడని వ్యక్తి కూడా ఉంటారండి. మీ చుట్టుపక్కల ఎవరైనా ఉండొచ్చు పర్సన్. మిమ్మల్ని ఒక కన్నుతో తను గమనిస్తా ఉంటారనమాట. ఓకే. ఏ కిటికీల నుంచో, ఏ డోర్‌ల నుంచో ఈ పర్సన్ గమనిస్తా ఉంటారనమాట. కొంతమంది రిలేషన్ వైస్‌గా అయితే ఈ పర్సన్ మీరు తనని పట్టించుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. అండ్ మీ చుట్టుపక్కల వారైతే ఈ పర్సన్ చాలా బ్యాడ్ పర్సన్. మీరంటే పడని పర్సన్. అండ్ ఈ పర్సన్ దాక్కొని చూస్తారండి మిమ్మల్ని. అలాంటి పర్సన్ అనమాట. కార్నుకోపియా. ఓకే. మీ పర్సన్ లైఫ్‌లో మనీ ఫ్లో అనేది చాలా బావుందండి. మనీ ఫ్లో అనేది చాలా బావుంది. కానీ తనకు వేరే విషయాలలో అంత హ్యాపీగా అయితే లేరు. ఓకే. అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి?
ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీరు ఒక ఎంప్రెస్ అండి, ఒక ఎంప్రెస్ పర్సన్ అనమాట మీరు. ఓకే, చాలా ప్రాక్టికల్గా కూడా చేంజ్ అయ్యారు మీరు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది రావడం లేదు, మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. మీరు మీ కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నట్టున్నారు. మీరు మీ కెరియర్ గురించి, మనీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. అది ఇక్కడ చూపిస్తుందండి. ఓకే, ఓకే అండి, రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.